ప్రపంచ ఆర్థిక సంక్షోభమా లేకపోతే అమరావతి ఇంపాక్టో తెలియదు కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం డౌన్ అవుతుంది. ఏదో మధ్యన ఫార్మాసిటీ రద్దు చేయడం, ముచ్చర్ల ఇంపాక్ట్ వీటన్నిటి వలన అన్నటువంటి చర్చ నడుస్తుంది. దీని మీద నేషనలిస్ట్ విశ్లేషకులు నరసింహరావు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏంటో పట్టాన అర్థం కాదు. మొన్న ఒక డిస్కషన్లో ఫ్రెండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి, కొనేవాళ్ళు లేక అన్నాడు. రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని కామెంట్ చేశాడు. వెంటనే ఇంకో ఫ్రెండ్ తన మైండ్ డేటా బ్యాంక్ నుండి హైదరాబాద్కి అన్ని దిక్కులో ఎన్ని అపార్ట్మెంట్స్ కడుతున్నారు, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎన్ని అమ్ముడిపోయాయి, ఎన్ని ఖాళీలు అని చెట్టా విప్పాడు. తర్వాత 2 రోజులకు ఒక బిల్డర్ కలిశాడు, ఓ చిన్న సైజు. ఆయన దగ్గర ఈ మాట ప్రస్తావిస్తే, అవును సార్ నిజమే, మా పరిస్థితి ముందు నుంచి వెనక్కి అనే స్థితిలో ఉన్నాం, ఎవరికి చెప్పుకోలేని ఇబ్బందులని వాపోయాడు. తర్వాత పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేసి అతను కూడా ఇలాగే మాట్లాడాడు. అలా అని హైదరాబాద్కి సంబంధించి చూస్తే హైదరాబాద్ అంతా ఇలాగే ఉందా అని కొద్దిసేపు ఆలోచిస్తే సగం మాత్రం వాస్తవం అనిపించింది. ఈ వారంలోనే 3-4 బంధువులు గృహప్రవేశాలని, మళ్ళీ 1000 చదరపు అడుగుల ఫ్లాట్లు అనుకుంటే కాదు, 1600 or 1700 లేదా 2000 ఇలా. ఇంకోవైపు అపర్ణ, వాసవి, మై హోమ్ లాంటి వాళ్ళు ప్రతి సంవత్సరం 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నారు. భూమి పూజ రోజే 60% ఫ్లాట్లు బుక్ అవుతున్నాయి. 20 అంతస్తుల బిల్డింగ్లో 3-4 ఫ్లోర్లు అవగానే 100% బుక్ అయిపోతుంది. మళ్ళీ 2-3 నెలల్లో రీసేల్ కూడా నడుస్తుంది. ఇవన్నీ 2500 SFT 3000 అలా ఉంటున్నాయి. ఒకవైపు అపార్ట్మెంట్ కట్టి 3 ఏళ్ళైనా అన్ని ఫ్లాట్లు అమ్ముకోలేకుండా ఇబ్బందులు పడే బిల్డర్లు ఉన్నారు. ఇంకోవైపు సంవత్సరానికి 2 ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా రాబోయే ప్రాజెక్ట్స్కి అడ్వాన్స్ తీసుకుంటున్న బిల్డర్స్ కూడా ఉన్నారు. అందుకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక పట్టాన అర్థం కాదు. అంటే దీనికి విశ్లేషకులు చెప్పేటటువంటి లెక్క ఏంటయ్యా అంటే, ఒకటి అక్కడ లగ్జరీ ఫ్లాట్లు, లగ్జరీ హౌసెస్ మాత్రం వేగంగా అమ్ముడుపోతున్నాయి, ముందస్తు డిమాండ్ కూడా ఉంటుంది. మధ్య తరగతికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం మారినాయి అన్నటువంటి చర్చ నడుస్తోంది.